మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుర్మాసం ప్రారంభం అవ్వబోతూ ఉంది. ఇది చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలోనే తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ వస్తుంది. అయితే ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని, చేస్తే 7 జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వదలదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ధనుర్మాసంలో ఈ తప్పులు చేస్తే చాలా పాపం కలుగుతుంది. మరి ధనుర్మాసంలో పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాలను వాడుతూ ఉంటాము. వాటిల్లో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు రాశిలోనికి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమానం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయమును కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలమును కర్కాటక మాసము అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్ సంక్రమణం కాగా, ధనస్సులో సూర్యుడు ఉండే కాలమును ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు కింద లెక్క. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభం, అనగా ఇది రాత్రికాలం. మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం. ఇక్కడి నుండి ఉత్తరాయణం, అనగా పగలుగా భావన. ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది అయిన ధనుర్మాసం ప్రాతకాలము వలె పవిత్రమైనది. అందుకే ధనుర్మాసం సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక ఈ నెలలో సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసంనకు సంబంధించినదే. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెల పట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతూ ఉంటారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది, కానీ మనం చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతారు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా కూడా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటిది. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావటం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామివారిని కీర్తించింది. ఈ నెలలో సూర్య ఆలయాలు, వైష్ణవ ఆలయాలు సందర్శించటం చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పావే పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం మొదలు తిరుప్పావే గానం, సహస్రనామార్చనలలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త కాలంలో తిరుప్పావే పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ఈ భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావే.
ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన, పావే అంటే వ్రతం అని అర్థం. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. పెళ్లిగాని అమ్మాయిలు ఈ మాసంలో ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు అని ప్రతీతి. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించుకోవాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి ఆ తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించుకోవాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు, 15 రోజులు చేయలేని వారు 8 రోజులు లేదా ఒక్కరోజైనా సరే చేయవచ్చు. ధనుర్మాస వ్రతం చేయటం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో కొన్ని పనులు మాత్రం చేయరాదని శాస్త్రాలలో చెప్పారు. ఈ ధనుర్మాసంలో ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పుల వలన అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గనుక అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుర్మాసంలో అసలు శుభకార్యాలు చేయకూడదు. అంటే వివాహాది ఉపనయనాలు కానీ, గృహ ప్రవేశాలు కానీ, వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం చేసే పనులు కానీ ఈ ధనుర్మాసంలో చేయకూడదు. రవి ధనుస్సులో ఉండే ఈ ధనుర్మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఈ మాసంలో గోదాదేవి పాసురాలు రచించి పాడుకుంటూ ఉండేది గనుక ఉదయాన్నే లేచి దేవాలయంలో ఎక్కువసేపు గడపాలి. పాసురాలను చదవాలి లేదా వినాలి. అలాగే ధనుర్మాస వ్రతాన్ని పాటించేవారు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి. ఉల్లి, వెల్లుల్లి, చింతపండును అస్సలు ముట్టుకోకూడదు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం లేచి చల్లటి నీటితో స్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేయకూడదు. మంచం మీద నిద్రించకూడదు. భూశయనం చేయాలి. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. అందుకే ఈ మాసంలో శుభకార్యాలు అంటే వివాహాది ఉపనయనాలు, గృహ ప్రవేశాలు చేయకూడదు కూడా. ధనుర్మాసంలో వేరే వారితో గొడవలు పడటం కానీ, ఒకరిని దూషించటం కానీ, అబద్ధాలు ఆడటం కానీ, పక్కింటి వారితో, పొరుగింటి వారితో తగాదాలు పెట్టుకోవటం కానీ అస్సలు చేయకూడదు. ధనుర్మాసంలో ఆడవారు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవాలి. ఈ మాసమంతా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ మాసంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కనుక ఇంటిని చిందరవందరగా కాకుండా నీట్గా ఉంచుకోవాలి. ధనుర్మాసంలో సాధారణంగా అందరూ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ధనుర్మాసంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఇలా ముగ్గులు వేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పు చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రాకపోగా నెగిటివ్ ఎనర్జీ అనగా దరిద్రదేవత ఇంటికి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ధనుర్మాసం ప్రారంభమయ్యింది. సంక్రాంతికి ముందు 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇండ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మలను లక్ష్మీదేవి రూపంగా భావించి పూలతో, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు పెద్దలు చేసిన ఏర్పాటు. ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు పెట్టడం శుభాన్ని సూచిస్తుందని మన నమ్మకం. ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు చాలామంది.
తెలుగు, కన్నడ భాషల్లో దీన్ని ముగ్గు అంటే తమిళం, తమిళియాల భాషల్లో కోలం అంటారు. రంగులు వేసిన ముగ్గును హిందీలో రంగోలీ అంటారు. ముగ్గులు పూర్తిగా బియ్యపిండితోనూ ముగ్గు పిండితోనూ వేస్తారు. బొటన వేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకుని ధారగా వదులుతూ, అంటే మనకు కావాల్సిన డిజైన్లో ముగ్గు వేసుకోవటమే. ముగ్గులను చుక్కలు పెట్టి వేస్తారు, చుక్కలు లేకుండా కూడా వేసేస్తారు. చుక్కలు పెట్టి వేసిన ముగ్గు బాగా పర్ఫెక్ట్గా వస్తుందంటారు. కానీ బాగా చెయ్యి తిరిగిన వారు ఏ ముగ్గునైనా సరే చిటికలో పట్టేయగలరు. చుక్కల ముగ్గులో చుక్కలను కలుపుతూ ముగ్గు వేస్తే మెలికల ముగ్గుల్లో చుక్కల మధ్యలో నుండి గీతలు గీస్తూ ముగ్గు వేస్తారు. ఈ ముగ్గులు పూలు, అల్లికలు, లతలు వంటి డిజైన్లతో ఉంటాయి లేదా సందర్భానుసారంగా ఉంటాయి. సంక్రాంతి, రథసప్తమి వంటి పండుగలకు స్పెషల్గా ముగ్గులు ఉంటాయి. భోగి రోజు వేసే ముగ్గుల్లో పొంగలి, చెరుకు గడలు ఉంటే దీపావళి ముగ్గుల్లో దీపాలు ఉంటాయి. కనుమ రోజు అందరూ కూడా తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు వేసిన తరువాత ముగ్గుకు 4 వైపులా బోర్డర్స్ గీస్తారు. ఇవి కూడా రకరకాల డిజైన్లలో ఉంటాయి. ఈ మాసంలో హరిదాసులు, హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరి సంకీర్తనలు పాడుతూ, హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు. పురాణములలోనూ ఆయుర్వేదాది శాస్త్రములలో చెప్పినట్లు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండును. అందుచేతనే పులగమును గాని దద్దోజనమును గాని దేవునికి నివేదించి తినవలెనని నియమమును తెలియజేశారు. ఈ నెల శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. వైష్ణవ దేవాలయములలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ ఆండాళ్ పాసురాలు చదువుతూ ఉంటారు. ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ఇంటి లోగిళ్ళు ముగ్గులతో కలకలలాడుతూ ఉంటాయి. ఇంటి ఇల్లాలు తమ ఇంటి ముందు గొబ్బెమ్మలతో రంగవల్లికలను వేస్తూ ఉంటారు. ధనుర్మాసం ఆరంభం నుంచి తెలుగు వాకిళ్ళు ముగ్గులతో ముచ్చట గొలుపుతాయి. ముగ్గులు వేసి సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అయితే ఈ ముగ్గులో ఎన్నో అర్థాలు, అంతరార్థాలు ఉన్నాయి. ఇంటి ముందు పేడతో కలిపిన నీళ్లు చల్లిన వాకిలి మేఘాలు లేకుండా స్వచ్ఛంగా ఉన్న ఆకాశానికి సంకేతమని శాస్త్రవచనం. అదేవిధంగా ముగ్గులో ఓ క్రమ పద్ధతిలో పెట్టిన చుక్కలు రాత్రివేళ ఆకాశంలో కనపడే నక్షత్రాలకు సంకేతాలు. ఇక ఆ చుక్కలను గడులలో ఇమిడ్చిన ముగ్గు విశ్వంలో ఎప్పటికప్పుడు సంభవించే మార్పులకు సూచికలని చెప్తూ ఉంటారు. అందంగా తీర్చిదిద్దిన ముగ్గుకు ఎటు చూసినా మధ్యస్థ స్థానంలో కనిపించే చుక్క ఉన్న గడి సూర్య భగవానుని స్థానానికి సూచిక. ఇలా ఈ నెలలో వేసే ఒక్కో ముగ్గులో ఒక్కో అర్థం ఇమిడి ఉంటుంది. ఈ నెలలో సంపదకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోనికి వస్తుందని, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపు జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరి ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో, సుఖశాంతులతో నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే ధనుర్మాసంలో తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపు చల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమికీటకాలు రావు. ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారమవుతాము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది. అలాగే ముగ్గు వేసినప్పుడు ఆడవారు చాలాసార్లు వంగి లేవవలసి వస్తుంది. దాని ఫలితంగా ప్రొద్దున్నే చక్కని వ్యాయామం చేసినట్లు కూడా ఉంటుంది. చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిలీఫ్గా కూడా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే చాలామంది ఈ ధనుర్మాసంలో ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రిపూట కల్లాపు చల్లి ముగ్గు పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయవచ్చా? చేస్తే ముగ్గు వేసిన ఫలితం వస్తుందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. సాధారణంగా తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయం 6:30 ముగ్గు వేసేయాలి. ఇది మన సాంప్రదాయం. అంతేగాని రాత్రిపూట ముగ్గు వేయకూడదు. రాత్రి వేసిన ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి పోతుంది. మనం ఎలా అయితే ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటామో అలానే ముగ్గును కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే ఫలితం ఉంటుంది.
అంతేగాని ఉదయం ముగ్గును ముందు రోజు రాత్రి వేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. అరుణోదయ వేళ సూర్యకిరణాలు ప్రసరించక ముందే ముగ్గు వేయటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 లోపు ముగ్గు వేయటం వలన ఫలితం ఉంటుంది. అలాంటి ఇంట్లోనే లక్ష్మీ నివాసం ఉంటుంది, సిరుల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది రాత్రిపూట ముగ్గులు వేసి ఉదయం వేయటం లేదు. కానీ ముగ్గు వేసిన తర్వాత దాని యొక్క శక్తి 6 గంటలు మాత్రమే ఉంటుంది. కాబట్టి రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి వర్తించదు. ఉదయం సూర్యకిరణాలు పడకముందే ఇంటి ముందు ముగ్గు వేస్తే అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక ముగ్గు విషయంలో ఈ పొరపాట్లు చేయకండి. ఈ సమయంలో ముగ్గు వేయకండి. దరిద్ర దేవత మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది. అలాగే పసుపు కుంకుమలను ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు కనుక ముగ్గులో పసుపు కుంకుమలు వేయకూడదు. ఈ కాలంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు. గొబ్బెమ్మల మీద వేసి ముగ్గులో పెట్టవచ్చు, కానీ ముగ్గులో మాత్రం పసుపు కుంకుమలు వేయకూడదు. ఈ ముగ్గులో వేసిన పసుపు కుంకుమలను తొక్కకూడదు. తొక్కకుండా చూసుకోవాలి. చాలామంది రోడ్ల మీద నడుస్తూ ఉంటారు కాబట్టి ముగ్గులో వేసిన పసుపు కుంకుమలను తొక్కుతున్నారు. ఇలా చేయటం వలన పాపం చుట్టుకుంటుంది కనుక ముగ్గులో పసుపు కుంకుమలు వేయవద్దు. వేస్తే ఆ పసుపు కుంకుమలు ఎవ్వరూ తొక్కకుండా కాపలా ఉండండి, లేదంటే మిమ్మల్ని దరిద్రం చుట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ముగ్గు విషయంలో ఈ తప్పులు చేయకండి. ధనుర్మాసంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటేనే మీరు చేసే పూజలకు ఫలితం ఉంటుంది, లేదంటే కష్టాలు ఎదురవుతాయి. కనుక అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.